లో మాజీ సీఎం కేసీఆర్ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత బండారు శ్రీకాంతరావు. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ను వెతికి పెట్టాలని పోలీస్ స్టేషన్కు తెలిపారు. ఓట్లు వేసి గజ్వేల్ ప్రజలను పట్టించుకోకుండా ఎటో వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యే కేసీఆర్ ను వెతికిపెట్టి సమస్యల పరిష్కారం చేయాలని వేడుకున్నారు. గజ్వేల్ పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ సాబ్ ఇదర్ హే, బయటికి రా, 10 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నావు, కాన్స్టిట్యున్సీ ప్రజలైతే పట్టించుకోలే, 10 ఏళ్ళ నుంచి ప్రధాన ప్రతిపక్ష హోదాగా ఉన్నావు, ఇప్పుడన్నా బయటికి రా, మా సమస్యలు తెలుసుకో, నీ ఎమ్మెల్యే కనీసం నీ ఎమ్మెల్యే బాధ్యతనన్నా నెరవేర్చి మా సమస్యలని అసెంబ్లీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయి. ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నది, దాంట్లో పాలు పంచుకో, మా ఒక్క విన్నపం ఇప్పుడన్నా విని ముందుకు రా. పోలీస్ ద్వారా నీ ఆచూకీ 10 నుంచి 15 రోజుల్లో తెలియకపోతే మేమే నిన్ను ఎతకడం జరుగుతుంది. మరి మా పనులు మేము ఎట్లా చేసుకోవాలో మాకు తెలుసు. మీ ద్వారా మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ని కోరడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, మరి ప్రస్తుతం మాజీ సీఎం కేసీఆర్ అయితే గజ్వేల్ ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా అక్కడ కనిపించట్లేదంటూ కూడా మరి కాంగ్రెస్ నేత అయితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అప్డేట్స్ ఏంటి? అట్లా గజ్వేలిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాత్రం ఎప్పుడైతే డిసెంబర్ 2023 ఎన్నికలప్పుడు ప్రచారానికి వచ్చి వెళ్ళిపోయిందంటే ఇప్పటి వరకు మా ఓటర్లకు కలవలేదు, ఎప్పుడు కూడా ప్రజా సమస్యలు పట్టించుకోలేదని చెప్పి కూడా ఆ గతంలో బీజేపీకి సంబంధించిన నేతలు కూడా పోలీస్ స్టేషన్లో కేసీఆర్ కనిపించట్లేదని అప్పుడు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రోజు మాత్రం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు కూడా కేసీఆర్ కనిపించట్లేదు, మాజీ ముఖ్యమంత్రి ఆయనకు ప్రతిపక్ష హోదా కల్పించిన ఈ ప్రాంత ప్రజలు 2 సార్లు పర్యాయాలు కూడా ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు, మరోమారి కూడా గెలిపించి కూడా ప్రతిపక్ష పాత్రలో ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పినా కానీ రావడం లేదు, కనిపించట్లేదు. ఆయన ఎక్కడ ఉంటున్నాడు, మరి శాసనసభ్యుడు ఎమ్మెల్యే ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా ఉండాలి కానీ తప్ప సంవత్సర కొద్ది కాలం కనిపించకపోతే ఎలా అని చెప్పి కూడా ఆయన ప్రశ్నిస్తూ మాత్రం పోలీసులు మాత్రము కేసీఆర్ను వెతికిపెట్టి మా ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పాటు గతంలో డబుల్ బెడ్రూమ్లే కావచ్చు, గజ్వేల్ నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారంకు నోచుకోవడం లేదు, ఇప్పుడైనా రావాలి, మా ముందుకు వచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా నిర్ణయం తీసుకోవాలి, కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యాడని చెప్పి గతంలో జరిగిన పరిణామాలు కావచ్చు, లేకుంటే రాజకీయ విశ్లేషకులు గతంలో చెప్పిన విధంగా కూడా కాకుండా ఈ రోజు మాత్రం 2 సార్లు గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు రావడంతో పోలీసులు కూడా వాటిని ఫిర్యాదును తీసుకుని సరే అని చెప్పి, అంటే గతంలో ఇచ్చిన ఫిర్యాదు బీజేపీ నేతలు కూడా వాల్పోస్టర్లు వేయడం జరిగింది. చంద్రశేఖరరావు ఎక్కడున్నా గజ్వేల్కి రావాలి, లేకుంటే ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పి డబుల్ బెడ్రూమ్ల విషయం కావచ్చు, లేకుంటే నెలకొన్న సమస్యల మీద కూడా ఆర్డీఓ కార్యాలయం ముందు వాళ్ళు ధర్నా దీక్ష చేసిన పరిస్థితి కనిపించింది. ఈ రోజు మాత్రం కాంగ్రెస్ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు ఇచ్చిన ఫిర్యాదు మాత్రం పోలీసులకు లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. యాకిల అయితే దుర్గారెడ్డి, మరి అక్కడ ఉన్న సమస్యలు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అన్నట్టు కూడా మరి కాంగ్రెస్ నేత అయితే కంప్లైంట్ లో చెప్పడం జరిగినట్టు తెలుస్తుంది. మరి ఈ సమస్యల గురించి కాంగ్రెస్ నేతలే కాకుండా అక్కడ ఉన్న స్థానికులు, గ్రామస్తులు కూడా ఎవరైనా స్పందించారు? అదే ఇప్పటి వరకు అయితే దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3,75,000 గృహాలు నిర్మించారు, 2 పడకల గదులు ఇస్తామని చెప్పి. కానీ గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ పట్టణానికి రావడంతో 5,500 దరఖాస్తులు వచ్చినాయి, 1,150 డబుల్ బెడ్రూమ్ నిర్మించి పేదలకు అందిస్తామని చెప్పి డ్రా చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అంతలో పంపిణీ చేయలేదు, ఆ సమస్యలు నెలకొని ఉంది. దాంతో ప్రధానంగా ఇప్పుడు నిన్న మొన్న మంత్రులు వచ్చినప్పుడు కూడా వాళ్ళు పేదలు వచ్చి మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పారు, ఇవ్వాలి అని చెప్పి ఆ మంత్రుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఆర్డీఓ, కలెక్టర్లు అందరికీ కూడా అంటే ఇక్కడ సమస్య ఉంది. అంటే మల్లన్న సాగర్ ముంపు బాధితులు ఎవరైతే ఉన్నారో కొండపోచమ్మ, రంగనాయక సాగర్ వీళ్ళంతా కూడా ఆ డబుల్ బెడ్రూమ్ లో వాళ్ళకు ప్లాట్లు ఇస్తామని చెప్పి పూర్తిగా నష్టపరిహారం ఇవ్వకపోవడము, వాళ్ళకి ఇస్తాన ప్లాట్ కేటాయించకపోవడంతో తాత్కాలికంగా మల్లన్న సాగర్ నిర్మాణం జరిగింది. నీళ్లు తీసుకురావాలని ఒక ఉద్దేశంతో అందులో ఎవరైతే ఉన్నారో భూబాధితులందరూ తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ కేటాయించడం జరిగింది. అంటే వాళ్ళకి పూర్తి న్యాయం జరిగితే డబుల్ బెడ్రూమ్లు ఖాళీ చేస్తే ఇక్కడ గజ్వేల్ ఎవరైతే డ్రా ఉన్నదో ఆ డ్రా తీసిన పేదలకు అందించే అవకాశాలు ఉంటాయి. కానీ అక్కడ చిక్కుముడి విడడం లేదు, నిజంగా వాళ్ళకి పూర్తిగా నష్టపరిహారం రాలేదు. 2013 భూసేకరణ చట్టపరంగా రావాల్సిన బెనిఫిట్ రాలే కనుక మేము కాల్ చేయమని చెప్పి ఆ మల్లన్న సాగర్ లేదా కొండపోచమ్మ సాగర్ భూబాధితులు మాత్రం అందులో ఉన్నారు. అదే విధంగా ముందుగా ఇక్కడ పేదలంతా కూడా మాకు పట్టాలు ఇచ్చారు, 7 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడికి తిరిగినా మోక్షం లేదు. గతంలో మేము కూడా ఆందోళన చేశాము, ఆత్మహత్య ప్రయత్నం చేశాం కనుక మా సమస్యలు పరిష్కరించారు. ఇంకోటి వీటిని పరిష్కరించాలంటే కూడా శాసనసభ్యుడు, ఎమ్మెల్యే కూడా అక్కడికి రావాలి, వాటి సమస్యలు వినాలి, నిజంగా కులంకుశంగా వాళ్ళందరికీ కూడా ఎక్కడ కేటాయించాలి, ఏం చేయాలని చెప్పి కూడా అధికారులతో చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశ కూడా మాజీ ముఖ్యమంత్రి 2 సార్లు ముఖ్యమంత్రి పనిచేశాడు,
గారు ఇప్పుడు శాసనసభ్యుగా ఉన్నాడు, ప్రతిపక్ష హోదా ఉన్నాడు కనుక ఖచ్చితంగా ఆయనకు వచ్చి సమస్యలు పరిష్కరించాలని ప్రధాన డిమాండ్ వ్యక్తం చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది అఖిల. అయితే దుర్గారెడ్డి, మరి పోలీసులు ఈ కేసుపై ఎలాంటి రియాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? అంటే అఖిల ఇప్పటివరకు అయితే గతంలో బీజేపీలు ఇచ్చినప్పుడు కానీ లేకుంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదును కూడా వాళ్ళు వాస్తవాన్ని చూసినట్లయితే కేసీఆర్ ఫామ్ హౌస్ లేకుంటే ప్రతిపక్ష ఉత్తరాలు ఎక్కడ ఉంటుంది, కానీ మామూలు ఆశామాషి మామూలు వ్యక్తులు అయితేనేమో నిజంగా దాని కేసును నమోదు చేసుకొని ఫిర్యాదు తీసుకొని విచారణ చేపట్టి వేగవంతంలో విచారణ వాస్తవాలు బయటకు తీసే అవకాశాలు ఉంటాయి. రాజకీయంగా పొలిటికల్ గా కొన్ని ఉంటాయి కాబట్టి వాటిని ఆచితూచి నిజంగా ఏం చేయాలనే ఆలోచన మీద ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చిన తర్వాత వాటి మీద కొంత చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కనుక ఫామ్ హౌస్ ఉన్నాడని చెప్పి లేదంటే బీఆర్ఎస్ వాళ్ళు రేపు మాత్రం ముందుకు వచ్చి సమస్యలు ఏమున్నాయి వాటిని పరిష్కరిస్తామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడమో లేకుంటే వాటి ఆ సమస్య పరిష్కారం కోసం మేము చేస్తామని చెప్పి ముందుకు రావడం జరుగుతుంది కనుక ఈ విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తాయి అఖిల. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్ యూ.